హలో వేణు గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగున్నాను. నమస్కారం. బాగున్నారా మీరు? బాగున్నానండి, చాలా బాగున్నా. ముందు అన్నిటికంటే ముందు ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే అసలు వేణు శ్రీరామ్ వేణుగా ఎలా అయ్యారో చెప్పండి. అందరూ ఏంటి అనుకుంటున్నారు? ఇది యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పాను సార్. చెప్పారా? చాలాసార్లు చెప్పాను. మేబీ మనకి కానీ ఫస్ట్ ఐ డోంట్ మైండ్ అండి సేయింగ్ ఇట్ అగైన్. సో నేను యాక్చువల్గా ఏంటంటే నా మామూలుగా కూడా మా ఇంటి పేరు శ్రీరామ్ అండి. నా పేరు వేణు. ఓకే. సో శ్రీరామ్ వేణుయే. కానీ నా ఫస్ట్ సినిమాకి వేణు శ్రీరామ్ అని నేను టైటిల్ వేసుకున్నాను. ఓకే. తర్వాత ఎవరో ఒక పెద్ద ఆయన ఒక మన మంచి కోరుకునే వ్యక్తి, ఏమయ్యా నీ పేరులో శ్రీ ఉంది, శ్రీ అంటే ఏదైనా మనం మంచి పని మొదలెట్టినప్పుడు మనం శ్రీ అని పెడతాము, అలాంటి శ్రీరాముని వెనకేసుకున్నావేంటి, అది ముందేసుకోవయ్యా అన్నారు. అంటే కరెక్టే కదా అని చెప్పేసి నేను సరే అంటే నేనేం అది అందులో నేను ఆస్ట్రాలజీ ఇలాంటి ఏమి పెద్దగా నమ్మనండి ఆనెస్ట్గా. నేను అంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఆయన కాకపోతే ఒక పెద్ద ఆయన అంటే అడక్కన ముందే వచ్చి ఆయన చెప్పాడు అనమాట. అది కూడా ఎంసీఏ రిలీజ్ ముందు వచ్చి చెప్పారు. ఎంసీఏ రిలీజ్ అవుతుంది అనే టైంలో వచ్చి నాకు ఎవరో వచ్చి చెప్పేసి వెళ్ళిన ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది ఆనెస్ట్గా. సో అనగానే నేను అప్పటి నుండి శ్రీరామ్ వేణు అని చెప్పాను. నేను శ్రీరామ్ వేణు అనే వేయమని చెప్తుంటాను మా పిఆర్ వాళ్ళతో కూడా. సార్ వాళ్ళు వేణు శ్రీరామే వేస్తారు కానీ స్క్రీన్ మీద మాత్రం శ్రీరామ్ వేణు అని ఉంటుంది సార్. అది సార్ అంటే నాకు శ్రీరామ్ అనే ఒక ఇంటి పేరు ఉంటుందని తెలియడం ఫస్ట్ టైం. చాలా మంది షాక్ అవుతారండి. శ్రీరామ్ అండి మా ఇంటి పేరు శ్రీరామ్. సో ఏంటి సార్ ఎంతవరకు వచ్చింది చెక్కడం? సినిమా 3 సంవత్సరాలు తీసినా, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తీసినా లాస్ట్ 2-3 రోజులు, 4-5 రోజులు, లాస్ట్ వారం రోజులు ఇంకా అలా మానేసుకోవాలి. 100% అండి. ఇప్పుడు డెలివరీ ఉందనుకోండి సార్, 9 months అండి సినిమాకి డెలివరీ రిలీజ్ డేట్ ఏనండి. మీరు 4 సంవత్సరాలు తీసినా అంటే డెలివరీలో పెయిన్స్ ఎలా ఉంటాయో అలా పెయిన్స్. సో కాబట్టి రిలీజ్ డేట్ వచ్చిన తర్వాతనే ఆ పెయిన్స్ స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ రాకనంత వరకు ఇప్పుడు నేను ఈ డొమెస్టిక్ కాపీ పంపించేసి వస్తున్నాను. కానీ చాలామంది డైరెక్టర్లో ఈ మధ్యన చూస్తున్నా ఓవర్సీస్ కాపీకి డొమెస్టిక్ కాపీకి కూడా మరీ పెద్ద చేంజెస్ కాదు కానీ ఇంకా ఏదో చెక్కుతూనే ఉంటారు. అది ఏంటి అసలు? అంత ఎంతవరకు చేంజ్ ఉంటుంది అది? యాక్చువల్గా అంటే వెరీ మైన్యూటే సార్, ఆనెస్ట్లీ అంత గ్రేట్ చేంజ్ ఏమి ఉంటుంది సార్. ఇప్పుడు ఏంటంటే మనకి లాట్ ఆఫ్ సీజీ వచ్చేసింది సార్. మనకి సినిమాలలో క్రీపిన్ అయిపోయింది. అంటే సీజీ అనగానే సార్ మనం ఇప్పుడు బాహుబలి లాగానో లేదంటే మన ట్రిబుల్-ఆర్లోనో అంత కాకపోయినా కానీ చిన్న చిన్న వాటికి కూడా మనం ఇప్పుడు సీజీ మీద డిపెండ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు ఎలా అంటే లొకేషన్లో ఎక్విప్మెంట్ ఉందనుకోండి అలానే రోల్ చేసేస్తున్నా, సీజీలో తీసేయచ్చులే అని ఇప్పుడు అనేలాగా. సో అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి చూడండి సార్. అవి ఏంటంటే సార్ ఎంత చూసినా కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మిస్టేక్ కనిపిస్తుంది సార్. మేకర్స్గా మనకి ఏమనిపిస్తుంది అంటే సార్ ఎనీ మేకర్ అండి ఇంకొక రోజు ఉంటే బాగుండు అనే కోరుకుంటారండి. ఎంత గొప్ప ఫిల్మ్ మేకర్ అయినా ఇంకొక రోజు ఉంటే ఇంకా మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం సార్, సడన్గా మనకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని అనుకోండి, ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది, ఇంకొక రోజు బాగా ప్రిపేర్ అవ్వచ్చు కదా, బెల్లు కొడతారు, లోపలికి వెళ్ళమని చెబుతారు. అయినా కానీ మనం అక్కడే ఆ డోర్ దగ్గరే ఒక్క నిమిషం, అదేదో ఇప్పుడు ఆ ఒక్క నిమిషంలో చదవడం వల్ల మొత్తం మారిపోతుందా అంటే అది మారదు. కాకపోతే ఏంటంటే సార్ ఒక అంటే ఆ సినిమా మీద ఉండే ప్యాషన్ వల్ల ఎవ్రీబడి అండి ఎనీ ఫిల్మ్ మేకర్. కానీ సార్ మీరు కమింగ్ టు మీ క్వశ్చన్ సార్, పెద్ద చేంజ్ ఉంటుంది సార్, చిన్న ట్వీక్స్ ఉంటాయి సార్. ఎనీ ఫిలిం ఏదో చిన్న ట్వీక్స్ ఏదో అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది, కొంచెం ఇక్కడ కొంచెం సౌండ్ పెంచుకుంటే బెటర్ ఉంటుందేమో. ఎందుకంటే సార్ కాపీ వచ్చిన తర్వాత యూఎస్కి అంటే ఓవర్సీస్కి పంపించాలన్నప్పటికీ సార్ కాపీ రెడీ అవుతుందండి. సో అప్పుడే మనం కాపీ చూస్తాం, చూడగానే మనకు ఒకటి అనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కూడా అవకాశం ఇస్తే మార్చుకోవాలంటే మళ్ళీ వెళ్ళి చేసేసుకుంటారు. సో ఆ కాపీ చూడగానే ఒక చిన్న అనిపించిందండి. మేజర్గా ఎవరు చేయరు సార్, ఎవరు చేయరండి. ఏమన్నా లెంత్ అనిపిస్తే డైరెక్టర్లో మ్యూజిక్ డైరెక్టర్లో కలిసి ప్రొడ్యూసర్లు బీపీలో పెంచేస్తున్నారు. మేబీ సార్ 100% అదే ఒప్పుకుంటాను సార్. సో మొన్న రాజుగారు మాట్లాడుతా ఒకరోజు ముందే ప్రీమియర్లు అంటున్నారు. ఏంటి అంత ధైర్యం? ప్రీమియర్లకి అంటే ధైర్యానికి సంబంధం ఉందా సార్? మరి అంతే కదా. ఇప్పుడు అసలు ఇదివరకు ఎలా ఉందంటే అండి, ఆ ప్రీమియర్లో టాక్ ఏదన్నా డివైడ్ వస్తే మార్నింగ్ షోస్కి ఏమి ఉండదు. ఇప్పుడు ఈ రోజుల్లో అంతా దాని నిజంగా ధైర్యం ఉండాలి అలాంటివి చేయాలంటే. 100% అంటే నేను యాక్చువల్గా ప్రీమియర్స్ ఉన్నాయో లేవో ఇంకా తెలియదండి. ఓకే. అంటే ఎందుకంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే అంటే కొంచెం లీగల్గా అన్ని ప్రొసీడ్ అవ్వాల్సినట్టుంది. అది ఇంకా ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ అవ్వలేదు సార్ అది. ఓకే. కానీ ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్, ఎవరి కంటెంట్ మీద వాళ్ళకి సేమ్ అంతే సార్. మన కంటెంట్ మీద మనకు నమ్మకం. ఏంటంటే ప్రీమియర్ ఇప్పుడు 2 రకాలుగా సార్. ఇప్పుడు వెన్ యువర్ కంటెంట్ ఈజ్ సో గుడ్, అంటే మీ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన దానికి వైస్ వర్సా కూడా ఉంటుంది. ఏది మన బాగాలేకపోతే మార్నింగ్ షోలు ఎలా దెబ్బతింటాయి అనేది ఎంత నిజమో, బాగుందని అనుకుంటే కూడా రెగ్యులర్గా రావాల్సిన మార్నింగ్ షో కంటే కూడా కొంచెం బెటర్గా వర్డ్ ఆఫ్ మౌత్ చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే ఒక ఫేజ్ నడిచిందండి ఇండస్ట్రీకి మధ్యలో. ముందు
ప్రీమియర్స్ చేస్తే కొన్ని సినిమాలకు బాగా వర్క్ అయింది, వర్క్ అయింది. అలా అని చెప్పి అందరూ వేసేయడం మళ్ళీ అది 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 మేబీ మొత్తం బ్యాక్ ఫైర్ అయ్యడం మొదలెట్టింది. ఇప్పుడు కొన్ని సినిమాలకి నెసెసిటీ సార్. ఇప్పుడు తమ్ముళ్ళు అంటే 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 యాజ్ నేనేమో కొంచెం గ్యాప్ తీసుకొని వస్తున్నాను, నితిన్ గారు ఆఫ్టర్ 2-3 ఫిలిమ్స్. సో ఏంటంటే కొంచెం అంటే మా సినిమాకి కొంచెం ఒకలాంటి అంటే మనం ఎంత మాట్లాడినా ఏం చేసినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వర్డ్ ఆఫ్ మౌతే కదా సార్. సో దానికోసం ఆ వర్డ్ ఆఫ్ మౌత్ కోసం కొన్ని వర్డ్ ఆఫ్ మౌత్స్ కోసం ముందేస్తున్నాం అంటే. కానీ ఓపెన్గానే ఉన్నారు ఆ విషయంలో ఒప్పుకోవడానికి. 100% సార్. అయ్యో అంతే కదా సార్. ఏంటంటే ఎవరో చెప్పారు ఇది వైజాగ్లో ఏదో జరిగింది, ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని రాసుకుంది కదా. బాగా డిగ్ చేసి వచ్చా సార్. ఇన్స్పిరేషన్స్ ఉంటాయి సార్ ఫిలిం మేకర్స్కి సార్. ఎనీ సార్ అంటే నేను కొంచెం అంటే వైడ్గా చెప్తున్నానని కాదు. అంటే ఒక రైటర్ అంటే మనం ఒక పెయింటర్, ఒక ఫిలిం మేకర్ అంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. అంటే సొసైటీలో జరుగుతున్న ఇన్ఫ్లుయెన్స్, ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మీరు పెయింటర్ అనుకోండి, మీరు ఒకలా మీ పెయింటింగ్లో మీరు ఒకలాగా ఇన్కాపరేట్ చేస్తారు. అలా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న ఇది ఒకటే కాదు సార్, ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ 1 ఇన్సిడెంట్ అండి. చిన్న అలా డ్రామా సైడ్ కూడా నేను రియల్ లైఫ్లో ఇన్స్పైర్ అయిన డ్రామానేనండి. అంటే 2 ట్రైలర్లు కట్ చేశారు. ట్రైలర్లు చూస్తే డీటెయిల్స్ రివీల్ చేసినట్టు ఉంది, ఏమీ చేయనట్టు ఉంది. ఇప్పుడు కూడా కథ ఇప్పుడు ఏదో కొంతమంది తమ్ముడు అని పెట్టారు కాబట్టి అక్క తమ్ముళ్ళు కథ అంటారు, లేకపోతే ఏదో జరుగుతుందని చూపిస్తారు అంతే తప్ప 2 ట్రైలర్లో పెద్దగా ఏమీ రివీల్ చేయాలి. అంటే అంత షాకింగ్ ఎలిమెంట్ ఉందా మీ దగ్గర? ఆ షాకింగ్ ఎలిమెంట్ అయితే లేదు సార్. నేను కథ ఎందుకు ఎక్కువ రివీల్ చేయట్లేదు అంటే సార్, నేను గ్రేట్ స్టోరీ ఉందని కూడా చెప్పట్లేదు. తమ్ముడు ఈజ్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్స్. ఓకే యా. సో నేను ఏంటంటే కొంచెం రివీల్ చేస్తే అది మీకు యూ మే నాట్ ఎంజాయ్ ద స్క్రీన్ ప్లే ప్రాసెస్. ఓకే అంతే సార్, దాని గురించేనండి. సో మీ అమ్మాయి యాక్చువల్గా మేము రెండిట్లలో ఉంది సార్. మీకు మూవీ చూస్తే, మీకు మూవీ స్టార్ట్ అవుతే మీకు అవన్నీ కనెక్ట్ అయిపోతుంటాయి సార్. నేనేం పెద్దగా ఏం కూడా దాచుకోలేదండి. మేజర్గా నేను ఏంటంటే సార్, నితిన్ గారితో పాటు ఇందులో చాలా ఈ పోస్టర్లో వేసిన అన్ని క్యారెక్టర్లు ఇంపార్టెంట్ సార్. నేను అన్ని క్యారెక్టర్లకి తెలియకుండా నేను మీ 2 ట్రైలర్స్లలో నితిన్ గారితో పాటు లయ గారు, స్వసిక, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, మళ్ళీ విలన్ మన సౌరభ్ సచ్దేవ, తర్వాత ఆ పాప, వీళ్ళందరికీ క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్నాయి సార్. అందరికీ ఒక క్యారెక్టర్ అంటే జస్ట్ సినిమాలో వీళ్ళు ఉన్నారని కాకుండా వీళ్ళందరికీ ఒక ప్యూర్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్నాయండి. ఒక హీరోతో పాటు ఈ 5 క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పడానికి కోసం నేను ట్రైలర్లో తెలియకుండా మీకు ఇంజెక్ట్ చేశాను సార్. ఇప్పుడు మీరు సెకండ్ ట్రైలర్ చూస్తే మోర్ ఆఫ్ ఎ విలన్, మోర్ ఆఫ్ ఎ స్వసిక వాళ్ళు ఉంటారండి మీకు. సో ఎమోషన్ కంటెంట్ ఇదని చెప్పి మిగతా క్యారెక్టర్స్ అన్ని అంటే దే వాంట్ అంటే నాకేంటి ఒక చిన్న అలవాటు చేయాలి కదా సార్ ట్రైలర్ అంటే, అది దానికోసం చేసిన ప్రయత్నమేనండి. సో ఏంటి రాజుగారి కెరీర్లో ఫస్ట్ టైం అనుకుంటే ఏ సర్టిఫికేట్? ఆయన ఏకంగా నేనే అడిగి తీసుకున్నాను అంటున్నారా? అసలు ఏంటి, ఎందుకు వచ్చింది ఏ సర్టిఫికేట్? యాక్చువల్గా అంటే సార్ ఇది 2వ సారి సార్. అంటే మేబీ ఎవడుకు వచ్చినట్టుంది ఏ సర్టిఫికేట్, ఎవడుకు వచ్చిందండి. ఏ సర్టిఫికేట్ అంటే సార్ కొంచెం వైలెన్స్ ఉంది, బట్ మరీ బీభత్సంగా వైలెన్స్ కూడా లేదండి. కాకపోతే దే వెరీ పర్టికులర్. బ్లడ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళు అంటే కొంచెం అంటే లెంత్ తగ్గించడం, ఏదో కొద్దిగా బ్లర్ చేయడం అలా ఏదో చేస్తారు కదా. అంటే బ్లర్ చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతుంది మన ఫీలింగ్ ఉంది సార్. ప్రతిసారి బ్లర్లు వస్తూ ఉంటే నాకేంటంటే ఎపిసోడిక్ యాక్షన్ ఉంది సార్. ఓకే. అంటే ఎపిసోడిక్ యాక్షన్ ఉండడం వల్ల నాకేంటంటే ఇంకా మీకు అంతా చూస్తున్నంతసేపు ఆ ఎపిసోడ్ అంతా మీకు ఆ బ్లరీగా ఉంటుంది కదా అనే ఫీలింగ్ ఉందండి. సో నేను కూడా వెళ్ళానండి సెన్సార్ వాళ్ళ దగ్గరికి. సో బెటర్ ఆ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేయడం కంటే. అంటే అంత బ్లడ్ ఉందా సినిమాలో? అంత బ్లడ్ కూడా లేదు సార్. బ్లడ్ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ వేసేయమన్నారండి. వాళ్ళు ఏమన్నారంటే బ్లడ్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు తీసేయండి, కంప్లీట్ బ్లర్ చేయండి అని అన్నారు. ఓకే. సో వద్దనుకున్నారు. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు బ్లడ్ ఎలా ఉంటుందంటే సార్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ అండి. నేను ఇప్పుడు ఒక క్యాట్ అండ్ మౌస్ రేస్ అని చెప్పి నేను ఒక చిన్న యాక్షన్ పెట్టినా మీకు ఎక్కువ అనిపిస్తుంది. నేను వెన్ యువర్ లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్ అన్నాను అనుకోండి, మీకు ఎంత చెప్పినా, మీకు ఎంత బ్లడ్ చెప్పినా కూడా సరిపోదు. మేబీ నేను లైఫ్ ఎట్ స్టేక్ అనే ఎలిమెంట్ మాట్లాడుతున్నాను కాబట్టి మీకు అది నేను అలా చేయాలి. ఏంటంటే ఈ సెన్సార్ నాకు అర్థం కాదు. ఒక్కొక్క దాంట్లో ఏమో అసలు చాలా లిబరల్గా చాలా బ్లడ్ గిడ్డు అన్నీ కనిపిస్తాయి, అట్లా ఇవే వస్తుంది, మీరేమో పెద్దగా లేదంటున్నారు. అంటే పెద్దగా అంటే సార్ నేను చెప్తున్నానండి, ఉంది అంటున్నాను. కానీ మీరు డెఫినెట్గా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, మీరు ఎక్కడికి వెళ్ళరు. మీరు కావాలంటే మళ్ళీ చూసి అబ్బా చాలా గోరుగా తీశారండి అని మీరు చెప్తే నేను ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ దట్ దెర్ ఈస్ అ వైలెన్స్. నేను 100% ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. దెర్ ఈస్ అ వైలెన్స్. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్లడ్ ఉన్న దగ్గర అంతా బ్లర్ వేయమని అంటే నేను వేనన్నాను. 100% నాకు కూడా షాకింగ్గా అనిపించిందండి. ఇన్ని చెప్తున్నారు ఏంటి అని. ఎక్కడో నేను అంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న ఒక పేరు వాడినందుకు కూడా వాళ్ళు నాకు మార్చమన్నారు. ఒక్కసారి వాడండి, మీరు 2-3 సార్లు వాడడానికి వీలే లేదన్నారు.
సరే అదే సార్ మీకు ఒక్కసారి వాడడం ఎందుకు అసలు మొత్తానికే మార్చేస్తానండి అని అన్న. చాలా సెన్సిటివ్ ఉందండి. అంటే నాకు మంచి ఆర్గ్యుమెంటే జరిగిందండి. అంటే ఏంటంటే అంటే ఇలా అయితే ఇంకా ఎలా అండి సినిమా తీయడం అని నాకు అనిపించింది. అంటే ఎవ్రీవేర్ అంటే క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు ప్రాపగండా సినిమా తీయడం వేరు సార్. అవును. అంటే ఒక టాపిక్ అనుకొని ఇప్పుడు నిశాంత్ గారిని టార్గెట్ చేయాలి అని చెప్పి తీయడం వేరు, అవును, ఎక్కడో పేరు వాడుకోవడం వేరు. సో అంటే నేనేమంటే ఒక ప్రొపగండా సినిమా అనుకోండి సార్, డెఫినెట్గా మనం బీయింగ్ ఇన్ ది సొసైటీ మనం ఖండించాలి. అది నిజంగా కంటెక్స్ట్ పెట్టుకొని నిజంగా అతనికి రిజంబ్లెన్స్ అతని స్టోరీ అని అంటే మనం చేయడంలో అర్థం ఉంటుంది. అసలు పేరే వాడినందుకు నేను చాలా షాక్ అయ్యానండి. అసలు అలాంటి ఒక ఏం పేరు అది ఊరికే ఒక పేరు వాడిన మార్చేసారు కదా, మార్చేసేసారండి. అంటే ఒక విలన్ పేరు ఉంటే మీరు ఈ పేరు మార్చాలన్నారండి. ఇదేంటండి అసలు ఇది ఇందులో ఏముందండి. నేను అన్నాను మరి ఇప్పుడు రవి అని పేరు పెడతాం, ఇక రవి అని పెట్టిన వాళ్ళందరూ వచ్చేయాలి, అలా అయితే సినిమా ఎవరు తీయలేరు కూడా. లేదు సార్ మా కన్స్టెంట్స్ మాకు ఉన్నాయండి అని చెప్పారండి. రాజు గారు కూడా ఆర్గ్యూ చేశారు. బట్ స్టిల్ నేను ఏం చెప్పానంటే సార్ ఓకే సార్ డన్, నేను ఈ పేర్లు మార్చడం అది అంటే ఊరి పేరు కూడా మార్చమన్నాను. నా ఫ్రీడమ్ నాకు ఇవ్వకపోతే మీ ఫ్రీడమ్ మీరు తీసుకోండి అంతేనండి. వాళ్ళు ఇచ్చన్నారు. వాళ్ళు కూడా అన్నారండి మీకు ఇలా ఉంటే కన్స్టెంట్ ఉంటే మీరు ఏది తీసేసుకోండి, మీరు కావాలంటే ఏ ఉంటే పేర్లు మార్చక్కర్లేదా? పేర్లు మాత్రం మార్చమన్నారు సార్. ఓకే, మీరు ఏ తీసుకున్న పేరు అసలు నాకు అదే అర్థం కాలేదు. మీరు బ్లడ్ వదిలేయండి అని పేరు మార్చమన్నారండి. సో నాకు కూడా కొంచెం షాకింగ్ గానే ఉంది సార్. అయితే నిజంగా సార్ ఆనెస్ట్గా నేను చాలా మంది అడిగారు, ఇప్పుడు నెక్స్ట్ సెన్సార్కి వెళ్తున్న సినిమాలు అడిగారు నన్ను, అసలు ఏంటి నువ్వు ఏ తీసుకుంటాను అన్నావంట, ఎందుకు తీసుకుంటున్నావని నన్ను క్రిష్ గారు అడిగారు. ఏంటి అసలు ఏంటని, ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. చిన్న చిన్న విషయాలు కూడా అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే సార్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అయిపోయినాయి అది ఆయన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అవి చెప్పారండి. దే హ్యావ్ రైట్ టు సే అండ్ వీ హ్యావ్ అంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది సార్ ఎవరి కన్స్ట్రెయింట్లో. వాళ్ళు ఏం చెప్తున్నారు మనం ఏం తీసుకుంటున్నాం అనేది సార్.